బాగా మరిగించుకున్న నీళ్ళని వేసుకుంటే 5 నిమిషాల్లో మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. హాస్టల్లో ఉండే బ్యాచిలర్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. 1 కేజీ ఉప్మా రవ్వని సిమ్ లో మాత్రమే పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకుని పక్కకు తీసుకోండి. ఈ రవ్వ 6 కప్పులు ఉంటుంది. కడాయిలోకి 1/2 కప్పు నూనె, 3/4 కప్పు వేరుశెనగ గుళ్ళను కూడా దోరగా వేయించుకుని పక్కకు తీసుకుని 1/4 కప్పు అంత మినపప్పు, 1/4 కప్పు అంత పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా ఆవాల్ని దోరగా వేయించుకుని పక్కకు తీసుకోండి. 1/2 కప్పు జీడిపప్పును కూడా బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి. 2 నుంచి 3 ఉల్లిపాయల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించుకుని పక్కకు తీసుకోండి. 4 అంగుళాల అల్లాన్ని కూడా ఈ విధంగా వేయించుకుని పక్కకు తీసేసుకోండి. 7-8 దాకా కూడా పచ్చిమిరపకాయలు వేయించుకుని ఈ విధంగా అయిన తర్వాత పక్కకు తీసుకోండి. 7 నుంచి 8 రెమ్మల కరివేపాకును కూడా బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క టైం తీసుకుంటుంది కాబట్టి సెపరేట్ గానే వేయించుకోవాలి. దీంట్లో వాడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి. 5 నుంచి 6 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ లో పెట్టుకుంటే 1-2 నెలల వరకు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 4-5 నెలల వరకు కూడా నిల్వ అవుతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ తో ఉప్మా ప్రీమిక్స్ తీసుకున్నానండి. బౌల్లోకి ఉప్మా ప్రీమిక్స్ 2-1/4 కప్పుల దాకా కూడా బాగా మరిగించుకున్న నీళ్లు, కొత్తిమీర, నెయ్యిని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఉడుకుతుందా అని భయపడవలసిన అవసరం లేదండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.